బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 3 కమిషనరేట్లను ప్రభుత్వం 4 కమిషనరేట్లుగా పునర్వ్యవస్థీకరించింది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్ గా ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు 4 కమిషనరేట్లకు కొత్త పోలీస్ కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ్యూచర్ సిటీ కమిషనర్ గా సుధీర్ బాబు, సైబరాబాద్ సిపిగా రమేష్ రెడ్డి, మల్కాజ్గిరి కమిషనర్ గా అవినాష్ మహంతి, యాదాద్రి జిల్లా ఎస్పీగా అక్షాన్సి యాదవ్ ను ప్రభుత్వం నియమించింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్, బుద్వేల్ హైకోర్టు లాంటి కీలక ప్రాంతాలు రానున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అభివృద్ధి చెందుతున్న ఐటీ ప్రాంతాలు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, మాదాపూర్, రాయదుర్గ్, పారిశ్రామిక ప్రాంతాలు, పటాన్ చెరు, జీనం వ్యాలీ, ఆర్సీపురం, అమీన్పూర్ ప్రాంతాలు ఉంటాయి. మల్కాజ్గిరి కమిషనరేట్ రాచకొండ కమిషనరేట్ ను పునర్వ్యవస్థీకరించి మల్కాజ్గిరి పేరుతో కొత్త కమిషనరేట్ ఏర్పాటు చేసింది. దీని పరిధిలోకి కీసర, షామీర్పేట, కుత్బుల్లాపూర్, కోంపల్లి తదితర ప్రాంతాలు వస్తాయి. ఫ్యూచర్ సిటీ కోసం కొత్త కమిషనరేట్ ను ఏర్పాటు చేసి చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి చేర్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్. ఎస్ మౌనిక, మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఇప్పటికే 2 రంగారెడ్డి జిల్లా తీసుకున్నట్లయితే, హైదరాబాద్ జిల్లా తీసుకున్నట్లయితే ఈ 2 జిల్లాల పరిధిలో దాదాపు 3 కమిషనరేట్ ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. ఒకటి రాచకొండ పోలీస్ కమిషనర్, అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్తో పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, ఈ 3 కమిషనరేట్ల పరిధిలో ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈ 3 కమిషనరేట్ పరిధిలో మరొక కమిషనరేట్ అంటే మొత్తం 4 కమిషనరేట్ని విస్తరించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఫ్యూచర్ సిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీని కూడా సపరేట్ కమిషనరేట్గా రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇందులో భాగంగానే రాచకొండ కమిషనరేట్ పరిధి అంటే దేశంలోనే అతిపెద్ద కమిషనరేట్గా రాచకొండ కమిషనరేట్ ఉంది. కానీ రాచకొండ కమిషనరేట్ని 2 భాగాలుగా చేశారు. ఇప్పుడు ఒకటి మల్కాజ్గిరి కమిషనరేట్గా, మరోవైపు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్గా, అంటే మొత్తం 4 కమిషనరేట్లు హైదరాబాద్, రంగారెడ్డి ఈ 2 జిల్లాల పరిధిలో ఉంటాయి. ఇందులో భాగంగానే కొన్ని ప్రాంతాలని, అంటే ఇటీవల కాలం ఇప్పుడు మనం చూడొచ్చు, గతంలో రాచకొండ కమిషనరేట్ పరిధి భువనగిరి, యాదాద్రి వరకు విస్తరించి ఉంది. కానీ ఇప్పుడు భువనగిరి, యాదాద్రి సపరేట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు వింగ్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక ఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రస్తుతం రాచకొండ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి సుధీర్ బాబుని ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే జీవోను కూడా విడుదల చేసింది. దీంతో పాటు ప్రస్తుతము సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా కొనసాగుతున్నటువంటి అవినాష్ మహంతిని మల్కాజ్గిరి, కొత్తగా నిర్మిస్తున్నటువంటి మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రస్తుతము సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా కొనసాగుతున్న అవినాష్ మహంతి ప్లేస్లో రమేష్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సజ్జనార్ కొనసాగుతున్నారు. మొత్తం 4 కమిషనరేట్ పరిధిలో ఇప్పటి నుంచి పూర్తిగా కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు పెరుగుతున్న జనాభా దృష్టిలో ఉంచుకొని, శాంతి భద్రతను, నేర నియంత్రణ దృష్టిలో ఉంచుకొని పరిధులు ఎందుకంటే ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా 27 జిహెచ్ఎంసీ అవతల ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలోకి విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. ఇంకా పెరుగుతున్నటువంటి జనాభా దృష్టిలో ఉంచుకొని, పెరుగుతున్నటువంటి విస్తీర్ణం దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అయితే కమిషనరేట్ల పరిధిని కూడా పూర్తిగా విస్తీర్ణం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. దీంతో పాటు ఆయా కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ప్లేసెస్, ప్రాంతాలు ఏదైతే ఇదివరకు శంషాబాద్ ఎయిర్పోర్ట్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కి వచ్చింది. కానీ ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి, అదేవిధంగా మనం చూడవచ్చు హైదరాబాద్ లక్డీ కపూల్, ఈ ప్లేసెస్ గతంలో ఉన్నటువంటి ప్లేసెస్లన్నీ కూడా సేమ్ గతంలో ఏ విధంగా ఉన్నాయో దానికి అడిషనల్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా హైదరాబాద్ పరిధిలోకి వస్తుంది. దీంతోపాటు ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి మహేశ్వరం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్యూచర్ సిటీకి వస్తుంది. ఇక మల్కాజ్గిరి, ఉప్పల్ కావచ్చు, మల్కాజ్గిరి ప్రాంతం కావచ్చు, ఈసీఎల్ కావచ్చు, కుషాయిగూడ కావచ్చు, ఇవన్నీ కూడా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్కి వస్తుంది. ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనర్కి సంబంధించిన పరిధిలో మొత్తం ఇండస్ట్రియల్
ఇండస్ట్రియల్ సంబంధించిన ఐటీ ఇండస్ట్రీలకు సంబంధించిన ప్రాంతాలతో పాటు గచ్చిబౌలి, రాయదుర్గం, అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించినటువంటి వీటితో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సంబంధించిన విషయాలు ప్లేసెస్ కావచ్చు, మరోవైపు పటాన్ చెరువు, ఏదైతే పారిశ్రామిక వాడలకు సంబంధించిన ప్రాంతాలు మొత్తం కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మరోవైపు లక్డీ కప్పులు, చార్మినార్, ఓల్డ్ సిటీ ఈ ప్రాంతాలు మొత్తం కూడా యథావిధిగా హైదరాబాద్ పరిధిలోకి వస్తాయి. మొత్తం 4 కమిషనరేట్ పరిధిలో ఇక్కడ నుంచి పరిపాలన కొనసాగే అవకాశం ఉంది. శాంతి భద్రతల నియంత్రణను దృష్టిలో ఉంచుకొని శాంతి భద్రతలు నియంత్రించాలని, మరోవైపు జనాభా ప్రాతిపదికన, మరోవైపు విస్తీర్ణ ప్రాతిపదికన మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 4 కమిషనరేట్లు ఉండాలని ఇప్పటికే నియమించింది. ఇక యాదాద్రి, భువనగిరి సంబంధించిన దాంట్లో సపరేట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు నియమించింది. అక్కడ ఒక అధికారి ఉంటారు. ఇక అవి రాచకొండకు సంబంధం లేదు. ఎందుకంటే ఇంతకుముందు అయితే రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే యాదాద్రి కావచ్చు, భువనగిరి కావచ్చు, ఆ పరిధులు మొత్తం కూడా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉండేవి. కానీ ఇప్పుడు యాదాద్రి ప్రాంతాలు కావచ్చు, భువనగిరి ప్రాంతం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు మొత్తం కూడా ఆ జిల్లా పరిధిలోకి వస్తాయి. అది కూడా ఎస్పీ అధికారి నేతృత్వంలో అది కొనసాగుతున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు చేసింది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే చాలా ప్లేసెస్లో ఇప్పుడు పెరుగుతున్నటువంటి 4 కమిషనరేట్, 4 నియోజకవర్గాలు, వార్డులు కావచ్చు, అన్నీ పెరుగుతున్నాయి. కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యేల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, వార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది, మరోవైపు కార్పొరేషన్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలుగా ప్రణాళికను సిద్ధం చేసి 4 కమిషన్లు కూడా రూపొందించడం జరిగింది. మౌనిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.